మరికొన్ని అప్డేట్స్ వచ్చాయి. వాటిని ఒక్కసారి మనం గమనించినట్లయితే దేశ రాజధాని ఢిల్లీకి సంబంధించి 7 ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా 7 ఎంపీ స్థానాల్లో బీజేపీయే ఆధిక్యం అయితే కనబరుస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ఇటీవల జరిగినటువంటి రాజకీయ అంశాల నేపథ్యంలో ఇటువంటి రిజల్ట్స్ వస్తున్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ప్రధానంగా ఢిల్లీని చూసుకున్నట్లయితే బెయిల్ పైన వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఎంతలా ప్రచారం చేసినప్పటికీ కూడా బీజేపీయే ఢిల్లీలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యాన్ని గమనిస్తున్నాం. అక్కడ రాష్ట్రంలో ఆపు ఉన్నప్పటికీ అధికారంలో ఇటు ఎంపీ ఎలక్షన్స్ లో చూసినట్లయితే బీజేపీ తన పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కేవలం ఢిల్లీ విషయంలోనే కాదు, అనేక రాష్ట్రాల్లో బీజేపీకి ఇటువంటి ఫలితాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాయి. ఇక మరోవైపు తెలంగాణలో చూసుకున్నట్లయితే కూడా ఇప్పటికే కొన్ని స్థానాలకు సంబంధించి ఎవరు లీడ్ లో ఉన్నారు అనేది మాత్రం కొంత స్పష్టంగా తెలిసేటువంటి ఒక రిజల్ట్స్ ని కూడా మనము రాజ్ న్యూస్ వేదికగా స్క్రీన్ పైన చాలా క్లియర్ గా గమనిస్తున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే 4 స్థానాలకు సంబంధించి టీడీపీ లీడ్ లో కొనసాగుతోంది. వైసీపీ కావచ్చు, లేకపోతే జనసేన, బీజేపీ అలయన్స్ లో ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించి కూడా ఎటువంటి రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు. కాకపోతే టీడీపీ అయితే 4 స్థానాలకు సంబంధించి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అమిత్ షా, రాహుల్ గాంధీ, శశి థరూర్, స్మృతి ఇరానీ అంటే కేంద్ర రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషించేటువంటి ఈ నలుగురు కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక మోదీ కూడా, ప్రధానమంత్రి మోదీ కూడా ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కంగనా రనౌత్ సినీ తారగానే కాదు, బీజేపీ నేతగా కూడా ఇటీవల కాలంలో ఆమె కొంత హైలైట్ గా నిలుస్తోంది. ఆమె కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.